హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై బ్లాగ్. ఇవాళ వచ్చేసి డెల్ట్స్ అండ్ ఆర్మ్స్ నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ వర్కౌట్స్. అండ్ యూజువల్గా షోల్డర్స్ అండ్ బైసెప్ ట్రైసెప్ అంటారు. కాకపోతే మైక్ మెంజర్ అనే బాడీ బిల్డర్ని నేను ఫుల్ ఫాలో అవుతా కాబట్టి ఆయన డెల్ట్స్ అండ్ ఆర్మ్స్ అంటాడు కాబట్టి మనం కూడా డెల్ట్స్ అండ్ ఆర్మ్సే అంటాం. డెల్ట్స్ అండ్ ఆర్మ్స్లో షోల్డర్ని ట్రిగ్గర్ చేసే బాడీ వెయిట్ వర్కౌట్స్ చేయాలని అనుకునేయాల. దండు పక్కా కొడతా. దండు మంచిగా షోల్డర్స్ని యాక్టివేట్ చేస్తుంది, మంచిగా బ్లడ్ ఫ్లో అదంతా మంచిగా వస్తుంది. ఈ 100 దేశీ దండుకి సూపర్ సెట్ వచ్చేసి ఈరోజు బార్ డిప్స్ పెట్టిన. బార్ డిప్స్ నేను ఈ మధ్య కొంచెం ఫోకస్ చేస్తున్నా. బార్ డిప్స్ అది కూడా ట్రైసెప్ ఫోకస్డ్ పెడుతున్నా. ముందుకు వంగితేనేమో కొంచెం ముందుకి టిల్ట్ అయితే చెస్ట్ మీద పడుతుంది, స్ట్రైట్గా పెడితే బాడీని ట్రైసెప్ మీద పడుతుంది అనమాట. ట్రైసెప్ హిట్ అయ్యేదేమో ఈ బార్ డిప్స్తోని, బైసెప్ హిట్ అవ్వడానికి అండ్ షోల్డర్స్ హిట్ అవ్వడానికి ఏమో దండు చూసుకుంటుంది అనమాట. అది ప్లాన్ నా ఐడియా ప్రకారం. ఫస్ట్ కాంపౌండ్ మూమెంట్కి వచ్చేసిన. ఈసారి కాంపౌండ్ మూమెంట్ వచ్చేసి మన షోల్డర్ ప్రెస్, సీటెడ్ షోల్డర్ ప్రెస్ ఫుల్ స్టాండర్డ్ వన్. 30 డంబుల్ తర్వాత ఇంకా మళ్ళీ 25 ముట్టుకోలేదు. అలా మధ్యలో ఒక్కసారి నాకు 30 డంబుల్తోని 6 రెప్స్ ఈజీగా అనిపించినాయి కాబట్టి నేను 35తో ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా ఇవాళ. సో నాకు 6 రెపిటేషన్స్, 6 క్లీన్ రెపిటేషన్స్ ఏ వెయిట్తో వచ్చినా కూడా వెయిట్ బెంచ్ చేస్తాను అనమాట. కాన్ఫిడెంట్గా బెంచ్ చేయొచ్చు. 6 రెప్స్ క్లీన్గా నువ్వు హ్యాండిల్ చేయగలిగినావు అంటే వెయిట్ బెంచ్ చేస్తాను. వెయిట్ బెంచ్ చేయడమే బెటర్. అది ప్రోగ్రెసివ్ పెట్టుకోవాలి. వెయిట్ 6 రెప్స్ రాకపోతే 4-5 రెప్స్ ఏవైతే ఉన్నాయో అది 6 రెప్స్ 10 రెప్స్ చేసుకునేది, అది కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడే పడుతుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. ఏదో ఒకటి ప్రోగ్రెస్ మాత్రం ఉండాలి. నిన్న చేసిందే ఇవాళ చేస్తే చేంజ్ రాదు. సో ఈరోజు 30 kgsతోని 6-7-8 రెప్స్ ఈజీగా వచ్చేసినాయి కాబట్టి 35 kgs ట్రై చేసిన. ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పవర్ లిఫ్టర్ని స్పాటర్ లాగా పెట్టుకున్నా. ఆయన చెప్పిండు బెల్ట్ పెట్టుకో పక్కా అని చెప్పి. నాకు మైండ్లో లేకపోయినా కూడా ఈయన ఎక్స్పీరియన్స్డ్ అయినా సజెస్ట్ చేసిండు. సో గమ్మున పెట్టేసుకున్నా, ఎందుకనే రిస్క్ అని చెప్పేసి. అండ్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్ మీ. సో 35 మొత్తం సెల్ఫీ వచ్చినాయి ఆల్మోస్ట్. ఇంకా సపోర్ట్ కావాల్సి వచ్చింది 4th 5th రెప్ దగ్గర. ఒక 2-3 రెప్స్ అయితే సెల్ఫ్ వచ్చినాయి. ఇప్పుడు ఒకసారి వెయిట్ కొట్టినా అండ్ స్పాటర్తో మాట్లాడినా ఎట్లొచ్చింది, వెయిట్ ఎక్కడ అవసరం పడ్డది అది అని చెప్పేసి. తర్వాత వీడియో చూసేసరికి ఏమర్థమైందంటే హ్యాండ్ కొంచెం టిల్ట్ అయిందనమాట. అందుకని నాకు రెప్స్ పడ్డాయి. అలవాటు చేసుకున్నా. ఇప్పుడు 30 kgs కాన్ఫిడెంట్గా వస్తుంది కానీ 35 kgs నేర్చుకోవాలి నేను. సో 35 2 సెట్లు కొట్టేసినాక 5-5 కొట్టేసినాక ఇంకా మళ్ళీ 30కి వచ్చిన. ఓవరాల్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకోవడానికి. ఓవరాల్ షోల్డర్ ప్రెస్ కాంపౌండ్ వాల్యూమ్ ఈరోజు 50 కొడదామని అనుకున్నా కాబట్టి ఆ 35ది ఓకే, అది స్ట్రెంత్ టెస్ట్ చేసుకున్నాం. కానీ 30తోనైతే మొత్తం ఓవరాల్ మనం 50 రెపిటేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం ప్రోగ్రెసివ్ రెప్స్తోని. 6 రెపిటేషన్స్, ఒకసారి 7, ఒకసారి 8 అట్లా వేయించుకుంటా ఓవరాల్ 50 రెప్స్ అయితే కంప్లీట్ చేసేసినాం. కాంపౌండ్ మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇక కాంపౌండ్ తర్వాత సైడ్ లాటరల్ అయితే మస్ట్ అండ్ షుడ్. షోల్డర్ రోజు సైడ్ లాటరల్ మజిల్స్ని ట్రైన్ చేయాల్సిందే. కొంచెం సపోర్ట్ తీసుకొని నాకు బాడీని కొంచెం బెండ్ చేసిన చూడండి. సో దీనివల్ల ఏంటంటే పైన పీక్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పెరుగుతుంది. సో లాటరల్ మజిల్ మీద ఇంకొంచెం లోడ్ ఎక్కువ పడుతుంది అనమాట ఒక డంబుల్ పట్టుకొని చేసినప్పుడు. అండ్ నా పొజిషన్ ఏదైతే ఉందో లాటరల్స్ యూజువల్గా అంటారు ఈ పొజిషన్ వరకు వెళ్ళాలి, ఎక్కువ హైట్ వెళ్ళొద్దు అని చెప్పేసి. అట్లా ఏముండదు. ఒక్కొక్కరి షోల్డర్ కఫ్ బేసిస్ మీద ఒక్కొక్కరి కంఫర్టబుల్ ఉంటే హైట్ వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కంఫర్టబుల్ ఉండే వరకు హైట్ లేపొచ్చు. షోల్డర్ స్కాపులర్ ప్లేన్లో ఉండాలి డంబుల్ మూమెంట్. దాని తర్వాత వచ్చేసి ఫ్రంట్ డెల్స్ నేను ఎక్కువ అంత ఫోకస్ చేయను. ఫ్రంట్ డెల్స్ చెస్ట్ కొట్టేటప్పుడు ఎట్లాగో ట్రైన్ అవుతుంది, వద్దన్నా కూడా ట్రైన్ అయిపోతుంది. మెయిన్ సైడ్ లాటరల్స్ ఫోకస్ చేస్తా. రేర్ డెల్స్ నాది అస్సలు రెస్పాండ్ కాదు ఎక్కువ. సో దాన్ని ఫోకస్ చేస్తా. స్ట్రగ్స్ ట్రాప్స్ మీద ఫోకస్ చేస్తా. సో ఈ ఫ్రంట్ డెల్స్ లైట్ వెయిట్తోనే చూస్తున్నా కదా. 5 kgsతోని కొంచెం రెపిటేషన్స్ ఎక్కువ గుంజిన. 15 రెపిటేషన్స్ ఈచ్ వేరియేషన్. ఫ్రంట్ డెల్స్ వద్దన కూడా ట్రైన్ అయిపోతాయి, అది ప్రాబ్లం లేదు. సైడ్ లాటరల్స్ ఇంపార్టెంట్ మనకి. దాని తర్వాత ఈ రేర్ డెల్స్ మెషిన్, ఇది ఒక కొత్త వేరియేషన్ చూసినాను నేను. దీనివల్ల రేర్ డెల్ ఫ్లైస్ కన్నా ఇట్లా చేస్తే కొంచెం స్ట్రెచ్ ఎక్కువ ఉంటుందని. సో ఐడియా ఏంటంటే ఆ మూమెంట్ ఏదైతే ఉందో మెషిన్ మూమెంట్, ఆ ప్లేన్లో రేర్ డెల్ట్ సెట్ అయ్యే యాంగిల్ పెట్టుకోవాలి. నా రేర్ డెల్ట్ ఏదైతే ఉందో ఈ మూమెంట్ ఉన్న ప్లేన్లోనే ఉంటుంది. అట్లా పెట్టి స్లో ఎసెంట్రిక్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసిన ఈ మూమెంట్ ఎట్లుంటుందో. స్ట్రెచ్ అయితే నాకు అనిపించింది అండ్ ఇమ్మీడియట్గా ఇట్లా పంప్ అయితే తెలిసింది రేర్ డెల్ట్లో నాకు. ఇంతకుముందు హెవీ రేర్ డెల్ట్ వేరియేషన్ చేస్తూ వస్తుండే పంపు, అట్లాంటిది
దీంతోని 10 వేరియేషన్స్ డీసెంట్ వెయిట్. నేను ఏం హెవీ కూడా వెళ్ళలేదు. మెషిన్ మీద ఏ వెయిట్ ఉన్నానో ఆ వెయిట్తోనే చేసుకుంటూ పోయినా. 10 వేరియేషన్స్ 50 తీసేసరికి మంచిగా రేడల్ట్ నాకు తెలిసింది, పంపు తెలిసింది. కాకపోతే ఇంకా చూస్తా, ఇంకొక 2-3 సార్లు చేసి చూస్తా ఇదే వేరియేషన్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో మజిల్ చూద్దాం. ట్రాప్స్ చేసే స్ట్రక్స్ చేసే ఓపిక లేకుండా ఇంక ఇక్కడ. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇది ఒక కాంపౌండ్ లాగానే అనుకోండి. ఇది అసలు అయితే ఫ్రంటల్స్కి చేయాలి, కాకపోతే నాకు ఇంకా కాంపౌండ్ కొట్టేసే బుద్ధి అయింది. కాంపౌండ్ లైట్గా చేద్దాం ఇది అని చెప్పేసి ఎక్కువ సెట్ చేయలే. స్టాండింగ్ కాంపౌండ్ ఇది ఏంటంటే కొంచెం కోర్ కూడా యాక్టివ్ అవుతుంది దీంతో. కోరు సెకండరీ మజిల్, బట్ ఆబ్వియస్లీ షోల్డర్స్ ఆర్ ది ప్రైమరీ మజిల్స్, టార్గెట్ మజిల్స్. ఎంజాయ్ చేసిన కాంపౌండ్ని అలా మొత్తం ఎంజాయ్ చేసిన. కాంపౌండ్ షోల్డర్ మూమెంట్ మంచిగా ఎంజాయ్ చేసిన. ఇక ఎట్లాగూ రేపైతే రెస్ట్ డేనే వస్తుంది. మొత్తం అప్పర్ బాడీని వదిలేస్తాను నేను. ఇంకా 48 hours రెస్ట్ ఇచ్చేస్తా అప్పర్ బాడీకి. సో ఈరోజు ఇంటెన్స్ తీసుకెళ్ళిపోయినా. పుష్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా రావాలి, దింపేది ఎసెంట్రిక్ స్లో ఉండాలి. ఈ వేరియేషన్లో మొత్తం బెనిఫిట్ అంతా అక్కడే ఉంది. నువ్వు పుష్ ఎంత ఫాస్ట్గా చేస్తావు, కిందకి దింపడం ఎంత స్లోగా చేస్తావో బెనిఫిట్ అంత ఎక్కువ ఉంటుంది. ఇంకా షోల్డర్స్ ఇక్కడితో అయిపోయినాక మన బైసెప్ ట్రైసెప్ స్టార్ట్ చేయాలి. బైసెప్ ట్రైసెప్కి ముందు ఫోర్ ఆర్మ్స్ ట్రైన్ చేసిన. ఫోర్ ఆర్మ్స్ ఈ రివర్స్ కర్ల్తోని ఫస్ట్ 25 repetitions టోటల్ వాల్యూమ్. రివర్స్ గర్ల్ ఇంకా మొత్తం ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళిపోయి పుల్ వేరియేషన్స్లో కొంచెం ఇంటెన్స్ వెళ్ళిపోవచ్చు. పుష్ వేరియేషన్స్ కొంచెం రిస్క్ ఉంటాయి, కానీ పుల్ వేరియేషన్స్ నీకు ఎంత ఉంటే అంత పుష్ చేయరా అన్నట్టు ఉంటుంది ఆ వేరియేషన్స్. సో దాన్ని తీసుకెళ్ళిపోయి దాని తర్వాత మన ఈజీ వార్తోని ఈ ఫిక్స్డ్ వెయిటే పెట్టిన. ఇది కూడా ఎక్కువ హెవీ వెళ్ళలేదు. మధ్యలో ఒకసారి 15 kgs టచ్ చేసిన, కానీ 10 kgsతోనే మ్యాక్సిమం రెపిటేషన్స్ ఇచ్చిన. ఇది యూజువల్గా నేను చెయ్యను, కాకపోతే ఇవాళ ఇంకా చేయబుద్ది అయింది, చాలా రోజులు అయింది అని చెప్పేసి. సో మధ్యలో సూపర్ సెట్ వచ్చేసి ఇందాక రివర్స్ కర్ల్ చేసినప్పుడు, ఇప్పుడేమో నార్మల్ ఫోర్ ఆర్మ్ కర్ల్స్ చేసిన. ఫుల్ హెవీ వెళ్ళిపోయినా దీని మీద. మంచిగా ఫోర్ ఆర్మ్స్ మంచిగా రెస్పాండ్ అవుతున్నాయి కాబట్టి ఇది నా మ్యాక్స్ వెయిట్కి మళ్ళీ ఒక ప్లేట్ తక్కువనే పెట్టిన. హెవీ వద్దు అని చెప్పేసి, బికాజ్ సూపర్ సెట్ కదా. సో ఇక్కడ ఫోర్ ఆర్మ్ కర్ల్స్తోనే మొత్తం ఇంటెన్స్ వెళ్ళిపోయి 50 ఫోర్ ఆర్మ్ కర్ల్స్ చేసి హెవీ చేసి దీని సూపర్ సెట్ లాగా బైసెప్ కర్ల్స్ పెట్టేసరికి మ్యాడ్ ఉండే. దాని తర్వాత ట్రైసెప్ ఒకటే సెట్ కొట్టిన. ఒకటే సెట్ మొత్తం ఇట్లా స్ట్రెచ్. నేను ఇట్లా స్ట్రెచ్ చేసి పుష్ చేయడం ఇష్టపడతా. నాకు ట్రైసెప్ మొత్తం స్ట్రెచ్ ఉండాలి, మొత్తం కాంట్రాక్షన్ కూడా ఉండాలి. సో కొంచెం మూమెంట్ యాడ్ చేస్తా. ఈ ట్రైసెప్ స్కల్ క్రషర్ ది వేరియేషన్ని ఇంకా తీసుకెళ్ళిపోయినా ఫెయిల్యూర్కి. 2 setsలో సెట్ అయింది. ఇవాళ కొంచెం వాల్యూమ్ కూడా ఎక్కువ ఉండే కాబట్టి కార్డియో ఏం చేయలేదు, ఎట్లాగో మన బల్క్ నడుస్తుంది కాబట్టి ఇక్కడితోని క్లోజ్, మన సెషన్ క్లోజ్.